అడ్డంకాలేసి కోట్ల ధర ఆపడం జరిగింది. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం, ఎస్టీపీ కూడా ప్రయత్నం చేశాం. అన్నీ చేసినప్పటికీ కూడా కోట్ల ధర ఆపడం జరిగింది. అది మా రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదంతో ఇవాళ మా నల్లజరువు రావడం అనేది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కూకట్పల్లి శాసనసభ్యునే కాకుండా కూకట్పల్లి ప్రాపర్ గ్రామస్తునిగా, కూకట్పల్లి శాసనసభ్యునిగా మా రేవంత్ రెడ్డి అన్నకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకొరకే ఎప్పుడు కూడా నేను నల్లజరువు విషయంలో నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మా హైడ్రా కమిషనర్ గారు చేస్తున్నటువంటి నల్లజరువుని డెవలప్ చూస్తే నేను అభినందన కూడా మా హైడ్రా కమిషనర్ గారికి నల్లజరువు విషయంలో అభినందనలు కూడా తెలిపానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అన్న ఇప్పుడు మనకు నా కాన్షియన్స్లో నాళాలు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో మీకు కూడా ఎక్కువ తెలుసు, పార్లమెంట్ సభ్యునే చేశారు కాబట్టి నాళాలు ఎక్కువ ఉంటాయి, చెర్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ నీళ్ళన్నీ మా కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ పోయి బేగంపేట ముంచుతుంది. మీకు కూడా తెలుసు ఎన్నిసార్లు ఇబ్బంది అయింది. దానికి రిటర్న్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే కొద్ది పర్సెంట్ అయింది, ఆ రిటర్నింగ్ వాళ్ళు లేకపోవడం వల్ల మన బేగంపేట కూడా ఛాన్సాలు ముంగింది. మీకు కూడా ఐడియా ఉంది. నల్లజరువు కూడా ఐడియా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నల్లజరువు కూడా నాలా ఏదైతే కంప్లీట్ చేసిరో కిందిది కూడా నాలా కూడా కంప్లీట్ చేస్తే ఎప్పుడైనా 30 సెంటీమీటర్ల వర్షం వస్తే ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. దాన్ని కూడా అదేవిధంగా రంగనాయకుల చెరువు ఏదైతే ఐడియాలు ఉందో అక్కడ హెచ్ఎండి ద్వారా మనం 19.5 కోట్లు గతంలో శాంక్షన్ చేసాం. కొద్దిగా పని అయింది. దాన్ని మీరు టేకప్ చేసినందుకు దాన్ని కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముళ్ళకత్త చెరువు, బోయినపల్లి కంప్లీట్ అయింది. అది కూడా కొద్దిగా మీరు టేకప్ చేస్తే ఒక 10-12 కోట్లు ఇస్తే బోయినపల్లి ఉన్నటువంటిది కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇప్పటికే సున్నం చెరువు కూడా టేకప్ చేశారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో కొద్దిగా ల్యాండ్ వేరులు ఆక్రమించే ప్రయత్నం ఉంది. నేను హైడ్రా కమిషనర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాన్ని కూడా టేకప్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాజాకుంట 8 ఎకరాల 26 గుంటలు ఉంది. దాంట్లో ఎస్టీపీ పెట్టాము, ఇంకొక 5 ఎకరాలు ఉంది. దాన్ని కూడా డెవలప్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మైసమ్మ చెరువు, కాముని చెరువు అక్కడ ఉన్నటువంటి బిల్డర్ల ద్వారా అప్పుడు అగ్రిమెంట్ అయింది. వాళ్ళు మేము డెవలప్ చేస్తామని దాన్ని విడిచిపెట్టిపోయారు. ఆ 2 కూడా డెవలప్ చేస్తే అక్కడున్న అల్లాపూర్ డివిజన్ కానీ బాలాజీనాథ్ డివిజన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఈ రోజున మీరు సైదరాబాద్ కమిషనరేట్ తీసుకొచ్చారో, 3 కార్పొరేషన్లు తీసుకొచ్చారో దాంట్లో మా సైదరాబాద్ దాంట్లో సగం ఉంది. అదేవిధంగా 4 డివిజన్లు మల్కాజ్గిరికి ఉందన్న. అందులో మీకు కూడా ఐడియా ఉంది, ఒక మాతాజీ కాలనీ ఉంటుంది. 150 ఇండ్లే తీసుకుపోయి హైదరాబాద్లో కలిపిరన్న. మనకు అది ఇబ్బంది అవుతుంది. దాన్ని మన దాంట్లో కలిపితే మల్కాజ్గిరిలో కలిపితే, ఎందుకంటే ఒక 150 ఇండ్లను తీసుకుపోయి హైదరాబాద్లో కలిపినరు. దాన్ని మల్కాజ్గిరిలో కలిపితే బాగుంటుంది. ఎందుకంటే మనకు దూరం అయిపోతుంది. కాన్స్టిట్యున్సీ మందే, పార్లమెంటు మందే, జిల్లా మందే. అదొక్కటి ఎందుకో మన బయట కలిపిరు. దాన్ని కూడా నేను లెటర్ ద్వారా మీకు ఇచ్చాను. ఇప్పుడు దాన్ని మా బేగంపేట ప్రకాష్ గారికి ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఇవాళ అనుకున్నా, మీరు ఏదైతే ట్రక్ పార్క్ కాడ కూడా మీరు ఇలా 2 బ్రిడ్జెస్ ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉండే, మరి మీ చేతుల మీద అది కూడా ఇనాగ్రేషన్ చేస్తారనుకున్నా. మరి మళ్ళీ తొందరలే అది కూడా చేస్తే 360 కోట్లతో ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది, అది కూడా చేయమని నేను చెప్పి నేను కోరుతా ఉన్నాను. నాకు ఒక ఆనందంగా ఉంది, మా రేవంత్ రెడ్డి గారు నేను బేగంపేటలో గ్రేవ్ గార్డ్కి ఓపెనింగ్కి వచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మా అన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండి నేను కొబ్బరికాయ కొట్టమని అడిగాను. అన్న కొబ్బరికాయ కొట్టు అంటే నేను కొట్టను, నేను ముఖ్యమంత్రి అయ్యి వచ్చి నీ కుక్కడిపల్లికి వస్తానని చెప్పాడు. నిజంగా కాబట్టి ఈ రోజున నీ చేతుల మీద మా నల్లజరువు డెవలప్ కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోరిక ఉండేది ఈ 9 చెరువులను టేకప్ చేసి, ఏదైతే నల్లజరువులో ఏదైతే ఉందో 30 ఎకరాలు, బోయిన చెరువు 60 ఎకరాలు ఉంది, ఏదైతే రంగనాయక చెరువు 150 ఎకరాలు ఉంది, అదే మన మైసమ్మ చెరువు అదొక 60 ఎకరాలు ఉంది, కామలం చెరువు 60 ఎకరాలు ఉంది, ముళ్ళకత్త చెరువు ఒక 60 ఎకరాలు ఉంది. అదేవిధంగా ట్రక్ పార్క్లో కానివ్వండి, కేపీఎస్బీ కాలనీ ఉన్నటువంటి 8 ఎకరాలు 33 గుంటలు కేపీఎస్బీ కాలనీ ల్యాండ్ ఉంది. దాంట్లో కమ్యూనిస్టర్ గిట్ట తీసుకొచ్చినట్టుంటే అన్నిటికీ శేలింగంపల్లికి, కుక్కట్పల్లికి, కొత్తలాపూర్కి సెంటర్ అవుతుంది. అదొకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక క్రికెట్ గ్రౌండ్ మా ట్రక్ పార్క్లో కూడా ఏర్పాటు చేయండి అన్న. మేము చేతుల మీదుగా ఆ క్రికెట్ కూడా ఒక 5 ఎకరాలు కేటాయించినట్టుంటే
34 ఎకరాలు ఉంది, దానిలో ఒక 5 ఎకరాలు కేటాయించి మీరు అసెంబ్లీలో కూడా ప్రకటించారు. ప్రతి కాన్స్టెన్సీకి నేను ఒక క్రికెట్ స్టేడియం కట్టిస్తానని. ఆ క్రికెట్ స్టేడియం మా ట్రక్ పార్క్లో ఉన్నటువంటి ఒక 5 ఎకర్స్ మీరు తీసుకొని దాన్ని డెవలప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు మాకు డ్రైనేజ్ సమస్య ఉందన్న, నాకు డ్రైనేజ్ సమస్య కొద్దిగా నిధులు కావాలి, ఇప్పుడు మీ దృష్టి కూడా తీసుకొచ్చాను. కొద్దిగా డ్రైనేజు, కొద్దిగా వాటర్ లైన్ ఒక 50 కిలోమీటర్ల వాటర్ లైన్ ఇస్తే కొద్దిగా మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే 438 కిలోమీటర్ల వాటర్ లైన్లు వేసినాం, 9 రిజర్వ్ ట్యాంకులు కట్టాం. అదేవిధంగా దీంట్లో కూడా ఎస్టీపీలు కూడా ముళ్ళగద్ద చెరువుకు ఎస్టీపీ పెట్టామన్నా, మైసమ్మ చెరువు కామన్ చెరువుకు ఎస్టీపీలు పెట్టాం. అదేవిధంగా టక్ పార్క్ ఎస్టీపీ పెట్టాం, పత్తనగర్లో ఎస్టీపీ పెట్టాం. మీరు 3 ఓపెన్ చేసారన్నా, ఇంకా 2 ఓపెనింగ్ ఉన్నాయి, కంప్లీట్ అయినాయి. అది ఎప్పుడన్నా ఒకసారి మీ చేతుల మీద ఉంటే అది కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి నేను డెవలప్మెంట్ విషయంలో నేను ముఖ్యమంత్రి గారు హామీస్తా ఉన్నాను. 100కి 100 పారు కుక్కట్పల్లి డెవలప్మెంట్ విషయంలో కానీ, కుక్కట్పల్లి ప్రజల విషయంలో కానీ మీ ఎంబడి ఉంటాను, ప్రజలకు సపోర్ట్ చేయమని చెప్పి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించమని నేను ముఖ్యమంత్రిని వేడుకుంటూ, ఎందుకంటే నాకున్నటువంటి అన్నీ కూడా అందరూ ఏమనుకుంటారు, కుక్కట్పల్లి అంటే పెద్ద కాలనీలు అనుకుంటారు. మీకు పూర్తి అవగాహన ఉంది, కుక్కట్పల్లి 80% స్లమ్ ఉంటుందన్న మనది, చాలా భయంకర పరిస్థితి ఉంటుంది, అది కూడా చూసుకోమని. ఇంద్రనగర్ విషయంలో మీరు కూడా ఎంపీ అయినాక మొట్టమొదటిసారి ఇంద్రనగర్లో మీరు ₹1 కోటి ఇచ్చారు, నేను ఒక ₹3 కోట్ల మున్సిపాలిటీ నిధులతో డెవలప్ చేశాను. ఒక 30 మీటర్ల పైప్ లైన్ ఆపారన్నా మొన్న. మీరు ఒక్కసారి వాటర్ వర్క్స్లో చెప్పేస్తే, పోలీసు వాళ్ళు చెప్తే 30 మీటర్లు అయిపోతే మనం 4 పిల్లలు పడిపోద్దంటే అదొక్కసారి మీకు పూర్తి అవగాహన, మీరు నేను కలిసి ఆ రోజు దాన్ని డెవలప్ చేశాం. కాబట్టి అదొక్కటి మీ చేతుల మీద చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, నా తోటి శాసనసభ్యులకు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆఫీసర్ గారికి, వాటర్ వర్క్స్ ఎండి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు మాధవన్ కృష్ణారావు గారికి ధన్యవాదాలు. ప్రకృతి మాత ఆకుపచ్చని మాతృత్వం నల్లమల ముఖ్యమంత్రి గారికి ఎంతో ఇష్టమైన ప్రాంతం. ఆ తల్లి ఆశీస్సులతో యావత్ తెలంగాణలో పచ్చదనాన్ని, పర్యావరణాన్ని, చెరువుల్ని, కుంటల్ని పరిరక్షింపచేసేందుకు ప్రతినిత్యం ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ అంటే కేవలం ఒక వారసత్వ కట్టడాల నగరమే కాదు, సరస్సుల నగరం అని ఘంటాపథంగా చెబుతూ